దీపావళి మందుల షాపులపై కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ల దాడులు, అధికారులతో వ్యాపారుల వాగ్వాదం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అంగడి మైదానంలో వెలిసిన 35 బాణసంచా దుకాణాలపై దాడులు నిర్వహించిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులు జీఎస్టీ నోటీసులు అందజేత 18% పన్నులు చెల్లించాలని ఆదేశాలు. ఎప్పుడూ లేనిది జీఎస్టీ ఎక్కడిది, నోటీసులు ఎక్కడివి అంటూ వ్యాపారులు ఆగ్రహం. సేల్స్ ట్యాక్స్ నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని అధికారులు ఆదేశాలు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వ్యాపారులు అధికారులతో వాగ్వాదం. క్రాకర్స్ దుకాణం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. కమిషన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. తప్పు లేదు, సంతకాలు పెట్టాం, మాకు సంబంధం లేదు. షాప్ పెట్టుకోవడానికి ఎందుకు ఇచ్చిండు? వాళ్ళు ఎందుకు ఇచ్చినట్టు వాళ్ళకి జిఎస్టీ కట్టుంటారా? జిఎస్టీ ఎప్పుడు అడగాలి? అమ్మిన దాని మీద నువ్వు సేల్, నేను అదే చెప్తున్నా. నువ్వు అమ్మిన దాని మీద అడగాలి. అమ్మక ముందు నువ్వు వచ్చి అడుగుతున్నావు. నేను అదే చెప్తున్నా. అమ్మక ముందు ఎట్లా నువ్వు వచ్చి అడుగుతున్నావు? అమ్మక ముందు నువ్వు వచ్చి అడుగుతున్నావు. మీరేంటి ఒకసారి సెక్షన్ చదువుకోండి, చెప్తున్నా. ఈ సెక్షన్ చదువుకున్నా నేను అడిగిన సమాధానం చెప్పండి. అప్పుడు దాని సమాధానం చెప్పండి. అది కాదు బ్రదర్, ఒకటి అడుగుతున్నా. మీరు క్యాజువల్ టాక్సిబుల్ పర్సన్ అన్నదోళ్ళు నర్సంపేట మున్సిపాలిటీ ఒకటి ఉంది. ఈ షాపులకు పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వండి. మున్సిపాలిటీ అధికారులు ఏది? మాకు సంబంధం. మేము ఏం చెప్తున్నాం? మేము ఏంటిది మాది వీటి మీద అందరికి ఒక ప్రాసెస్ లేదా? అందరికి ఒకటే కామన్ ప్రాసెస్. మనీ సార్ నేను పేమెంట్ కడతా అని చెప్తున్నా. ఇప్పుడు నేను తడుచున్నా, బాంబులు మొత్తం తడుచున్నాయి, ఆగమై ఉన్నా అని చెప్తాను. కట్టను అని చెప్తలేను. రేపు వచ్చి కడతా అని చెప్పినా. టెండర్ మాకు సంబంధం లేదు. ఏ షాప్ కా షాప్, మాకు ఏ షాప్ కా షాప్. మాకు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ నేమ్స్ వచ్చినాయి. ఫైర్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్. ఈ అమ్మాయంత వరకు అథారిటీ ఇవ్వండి. అమ్మే అంటే వాళ్ళే మున్సిపాలిటీ. నేను సార్ మీ అందరూ జిఎస్టీ ఎప్పుడు రావాలి? అమ్మిన తర్వాత రావాలి. నేను అదే చెప్తున్నా. ఓకే, ఇప్పుడు సార్ మీరు చెప్పినట్టు అమ్మిన తర్వాత జిఎస్టీ అనేది ఉంటుంది. ఏ షాప్ అయితే అంటే కామన్ పీపుల్ అడగదా? మిమ్మల్ని కామన్ పీపుల్ అడగదా? అన్న నేను గత 13 సంవత్సరాలుగా బాంబుల షాప్ పెడుతున్నాను. ఇక్కడ ఏ రోజు కూడా జిఎస్టీ కట్టలేదు. కొత్తగా జిఎస్టీ అని కొత్తగా తీసుకొచ్చిండు. మేము మున్సిపాలిటీకి పర్మిషన్ తీసుకున్నాం, పోలీస్ పర్మిషన్ తీసుకున్నాం, ఫైర్ పర్మిషన్ తీసుకున్నాం. అన్నీ తీసుకున్నాక కొత్తగా జిఎస్టీ 2015 నుంచి వచ్చిందని చెప్తాను. కానీ 2015 నుంచి 25 వరకు జిఎస్టీ అధికారులు ఎక్కన్నారు. మరి నర్సంపేటలో ఎందుకు వసూలు చేయాలి? అంటే జీతాలు తీసుకున్నాం. మరి 2015 నుంచి జీతాలు తీసుకున్నారు కదా వీళ్ళు. మరి ఎందుకు పని చేయలే? ఈసారి ఎందుకు కొత్తగా వచ్చిండ్రు? సార్ మేము కడతా అన్నాం, కట్టడం అనలేదు. చట్టం అందరికీ సమానమే. వర్షం పడ్డది, చెట్లు మొత్తం ఇరిగిపోయినాయి, మొత్తం టావులు మొత్తం లేచిపోయినాయి, బాంబులను తడిచిపోయినాయి. రేపు రాండి సార్ అని చెప్పినాం. లేదు ఇప్పుడే కట్టాలని దౌర్జన్యం చేసింది. ఎట్లా అంటే ఇష్టపడినట్టు మాట్లాడుకుంటా ప్రతి ఒక్క షాప్లో నోటీస్. అంటే మేము దొంగలమా లంగలమా ఇంకోటి పని చేసినామా మేము? అదే నీతిగా అన్ని అప్లికేషన్లు పెట్టుకొని అన్ని పర్మిషన్ తీసుకొని షాప్ నడుపుకుంటాం. జిఎస్టీ మరి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నాక జిఎస్టీ ఎక్కడిది? మళ్ళీ ఇక్కడ జిఎస్టీ ఉంటుంది. సరే ఉన్నది, నేను ఎప్పుడు కడతాం జిఎస్టీ? తెచ్చిన సరుకు అమ్ముకున్న తర్వాత మేము జిఎస్టీ కడతాం. ముందే కట్టమంటారా? అంటే ఇది కొత్తగా మన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది, మన రేవంత్ రెడ్డి గారు పంపించిందంటే సీఎంని బ్లేమ్ చేస్తాను. ఈ అధికారులు ఎవరిని బ్లేమ్ చేస్తాను? వీళ్ళు గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తానులా, సీఎంని బ్లేమ్ చేస్తానులా. మరి 2015 నుంచి ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి రాలేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది? మరి 2000 ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఉన్నది కదా, లాస్ట్ ఇయర్ ఎందుకు రాలే? మరి 2015 నుంచి ఇప్పుడు 8 సంవత్సరాల కాంచాలు రాని అధికారులు కొత్తగా నర్సంపేటలో ఎందుకు జిఎస్టీ పైసలను వసూలు చేస్తారు బాంబుల షాప్ దగ్గర? అంటే ముడుపులు అందలేదనా? దేనికోసం మీరు? ఇది కంపల్సరీ దీని మీద పై అధికారులు చర్య తీసుకోవాలి అందరి మీద. ఈ 8 సంవత్సరాలు ఎందుకైతే పైసలు వసూలు చేయలేదో వాళ్ళ జీతాల నుంచి కట్ చేసి తీసుకొని మా దగ్గర పైసలు తీసుకొని మేము అంగీకరిస్తాం. 8 సంవత్సరాలు నర్సంపేటలో ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో సిటీ ఆఫీస్లో ఈ జిఎస్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ 8 సంవత్సరాలు ఈ ఎన్ని షాపులు పడ్డాయో మొత్తం కలెక్టర్ గారు తీసుకొని
ఎవరైతే ఆఫీసులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఈ పైసలు వసూలు చేయాలి. మరి ఇన్ని సంవత్సరాలు ముడుపులు ఏమైనా అందినాయా మీకు? నేను మీడియా ముఖ్యంగా అడుగుతానా, ఇన్ని సంవత్సరాలు మీకు ఏమైనా పైసలు అందినాయా? 8 సంవత్సరాలు ఎందుకు రాలే? ఈ సంవత్సరం కొత్తగా ఎందుకు వచ్చిండ్రు? వర్షం బట్టి ప్రజలు ఆగని చెప్తే అన్న ఇక్కడ పెట్టుకుంటారు. అందరూ కూడా విద్యార్థులే పెట్టుకుంటారు. 90% షాపులు విద్యార్థుల పేరు మీదే ఉన్నాయి. ఏది కూడా చెక్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ఆ విద్యార్థులు షాప్ పెట్టుకుంటే విద్యార్థుల మీద దౌర్జన్యం చేస్తే ఎంతవరకు కరెక్ట్? అంటే చదువుకున్న పిల్లగాలు మన జిఎస్టీ కట్టాలి. ఇప్పుడే రోడ్డు మీదకి వచ్చిన పిల్లగాలను కూడా ఇట్లా బెదిరించి చేస్తే ఈ గవర్నమెంట్ ఎటు తీసుకుపోతుందో, ఈ అధికారులు ఎటు తీసుకుపోతుందో అర్థమైతలేదు. ఇది ఒకటే మేము మా బాంబే షాప్ అందరి తరపున ఒకటే విన్నపం చేస్తాము. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ 8 సంవత్సరాలు ఎందుకు తీసుకోవాలో, కొత్తగా ఎందుకు తీసుకుంటారు, ఎందుకు ఇది దౌర్జన్యం చేస్తారు? వర్షం పడి మొత్తం తడిసిపోతే మేము మొత్తం పచ్చిబట్టలతోనే ఉన్నాం. అయినా కూడా కొంచెం కనికరం లేకుండా నోటీసులు తీసుకోవాలని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? అధికారులు వెంటనే మీద చర్యలు తీసుకోవాలని మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మనకి ఏంటంటే వీళ్ళు ఇక్కడ క్రాకర్ షాప్స్ పెట్టారు. జనరల్ క్రాకర్ షాప్స్కి ఏంటంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్లో సెక్షన్ 24 ప్రకారము ఇలా క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్స్ అంటారు. అంటే వీళ్ళు ఏంటంటే ఒక ఎగ్జిబిషన్ టైప్ ఒక 3-4 డేస్ షాప్ పెట్టడానికి పర్మిషన్ తీసుకోవాలి. అండ్ పర్మిషన్ అంటే జిఎస్టీ నంబర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. దానికి ఏంటంటే వాళ్ళ ఎస్టిమేటెడ్ టర్న్ ఓవర్, మేము సేల్ అమ్మిన తర్వాతని కాదు, మేము 10,000 అమ్ముతాం, 1,00,000 అమ్ముతాం, దాని మీద 15% ట్యాక్స్ కట్టాలని చెప్పడానికి వచ్చాము. వీళ్ళకి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాము ప్రొసీజర్ అంతా. కొంతమందికి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. కొంతమంది రిఫ్యూజ్ చేశారు నోటీసులు. ఇంతమందికి ఎప్పుడు కూడా రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చారని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఇంతమందికి ఎప్పుడు కూడా ప్రతిసారి ఇప్పుడు 10 ఏళ్ళ పాటు మేము పెడుతున్నాం. అంటే ఇప్పుడు మా అథారిటీ ఏముంటుంది, మాకు పైన కమిషన్ నుంచి మాకు ఆర్డర్స్ వస్తాయి, జాయింట్ కమిషన్, మాకు అసిస్టెంట్ కమిషన్ నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి. మీరు ఈ షాప్లోకి వెళ్ళి వీళ్ళని విజిట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ చేయమని చెప్పారు. మేము వచ్చి వీళ్ళకి అవేర్నెస్ చేసాం. అవేర్నెస్ చేయడం వరకు మా బాధ్యత. కట్టడం అనేది తీసుకుంటలేరు, వాళ్ళు కొంతమంది తీసుకోవట్లేదు. దానిపైన మేము తర్వాత మాకు ఎక్కడి నుంచి పై అధికారులకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్, మున్సిపాలిటీ పర్మిషన్, ఫైర్ ఇంజన్ ఆఫీస్ పర్మిషన్ తీసుకున్నారు కదా, మరి మీ పర్మిషన్ మీరు అందులో ఇంక్లూడ్ లేదా? మీది అందులో మీకు కట్టాలనేది ఇంక్లూడ్ లేదా? వాళ్ళు అవేర్నెస్ వాళ్ళకే ఉండాలన్నమాట. మేము ఏంటిదంటే మనం ఇక్కడ షాప్స్ వచ్చినాక వాళ్ళు మనల్ని ఏం కాంటాక్ట్ కాలేదు. జనరల్గా ఏంటిదంటే ప్రతి దగ్గర ఇది రెగ్యులర్ ప్రొసీజర్. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అనే వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. జిఎస్టీ ఇప్పుడు ఒక షాప్ పెడతారు, ప్రొవిజన్ అనేది వాళ్ళకి తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు జిఎస్టీ 4 డిపార్ట్మెంట్లకు మీకు సంకేత అంటే ఎవరిది వాళ్ళే అన్నమాట. ఇప్పుడు మా దగ్గర మేము జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇస్తాం, వాళ్ళు ఫైర్ వాళ్ళు వాళ్ళ ఫైర్కి సంబంధించింది ఇస్తారు. మేము జిఎస్టీ రిజిస్ట్రేషన్ వరకు జిఎస్టీ ఇచ్చి ఎంతో ట్యాక్స్ వాళ్ళ టర్న్ ఓవర్ ఎస్టిమేటెడ్ టర్న్ ఓవర్ మీద మేము కట్టమని చెప్తాం. 2017లో స్టార్ట్ అయిందని చెప్పారు కదా, మరి అప్పటి నుంచి వరకు పోయిన ఈ గడిచిన సంవత్సరంలో ఎందుకు రాలేదు? మరి లాస్ట్ ఇయర్ అంతమంది మాకు అవగాహన లేదు. మాకు ఎప్పుడు పైనుంచి ఆర్డర్స్ వస్తే మేము అప్పుడు వస్తాం అన్నమాట. మాకు పైనుంచి మాకు ఇప్పుడు ఇచ్చారు, మాకు రిటర్న్గా ఇచ్చారు. ఈ సంవత్సరం కొత్త స్టార్ట్ చేసి కొత్తగానే ఏముంటుంది. జనరల్గా ఏంటంటే ఇది ఎవరిది వాళ్ళు జనరల్ కట్టుకుంటారు. మనం ఏంటంటే తెలియని వాళ్ళకి అవేర్నెస్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా ఏదో షాప్ దగ్గర కొనుకొచ్చుకుంటారు కదా, అక్కడ జిఎస్టీ కట్టే చేస్తారు. సో వాళ్ళకి కూడా మాకు తెలిసి ఉండాలి. అంటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది ఏం కాదు సార్. ఇప్పుడు 3 డిపార్ట్మెంట్ల వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి కదా, కంపల్సరీ జిఎస్టీ కట్టాలి అని చెప్పేసి. కట్టిన తర్వాతనే మేము పర్మిషన్స్ ఇస్తామని వాళ్ళు కూడా అని ఉండాలి కదా. మరి ఎక్కడ లోపం ఇది? మీ దగ్గర జరిగిన లోపం వాళ్ళ దగ్గర జరిగిందా? వాళ్ళ 3 డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి పర్మిషన్స్ ఉంటాయి కదా, ఆ పర్మిషన్స్ ఉన్నప్పుడు జిఎస్టీ మీరు కంపల్సరీ మీరు జిఎస్టీ కట్టుకుంటేనే మేము పర్మిషన్స్ ఇస్తామని చెప్పేసి అని అడగాలి కదా. అంటే వాళ్ళు అలా అడగవచ్చు, అందుకని మేము ఇస్తేనే ఇవ్వాలని కూడా వాళ్ళకి లేదండి. ఎవరి ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అది మా పరిధి మాది. మేము ఇస్తేనే మీరు ఇవ్వండి, లేదు అంటే మాకు అన్ని వాళ్ళు క్లియర్ ఉన్నాయి అనుకోండి, ఫైర్ అంతా క్లియర్ ఉంది, మేము జిఎస్టీ తీసుకొస్తాను, జిఎస్టీ మీకేం సంబంధం అని అడగచ్చు కదా. అలా ఫస్ట్ అయితే నిబంధన వాళ్ళ పర్పస్ అంటే నియమ నిబంధనలు అలా ఎక్కడ రూల్ లేదు. అలా అంటే మేము ఇస్తేనే మీరు ఇవ్వాలనే రూల్ ఎక్కడ లేదు. మా పరిధి వరకు మేము పనిచేస్తాం, వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ నియమాలలో మేము ఇది ఇస్తేనే జిఎస్టీ ఇస్తేనే మీరు ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇవ్వాలని ఎక్కడ లేదు. వాళ్ళు తీసుకుంటున్నారు కదా, మరి మేము పై అధికారులకు మేము ఇన్ఫార్మ్ చేస్తామండి, తీసుకుని వాళ్ళు తర్వాత వాళ్ళు చర్యలు ఎలా తీసుకోమంటే అలా తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.